సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయితే ఉత్తరాంధ్రలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. సుజల స్రవంతిని పూర్తి చేస్తే ఉత్తరాంధ్ర ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. సుజల స్రవంతి పనుల్లో టీడీపీ హయాంలో చేపట్టిన పనులు తప్ప గత ప్రభుత్వంలో ఒక్క ముందడుగు కూడా పడలేదని అన్నారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని, ఒక్క ఇంచు కూడా పని ముందుకు కదలలేదని తెలిపారు. 5 ఏళ్లలో ఎక్కడైనా తట్టమట్టి వేశారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం దార్లపూడి వద్ద గురువారం పోలవరం ఎడమ కాల్వను పరిశీలించారు. అంతకుముందు కాల్వ పనులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించి అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కువ ఓట్లు ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం ఎక్కువ పడింది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి తర్వాత విశాఖపట్నం అయితే 5 లక్షల ఓట్లు పడ్డాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో 70-80 వేల ఓట్లు పడ్డాయి. ఇక్కడ కూడా రమేష్ గారిని మీరు ఎంపీగా గెలిపించారు, అనిత గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు. మామూలు మెజార్టీ కాదు, కళ్ళు తిరిగే మెజార్టీతో గెలిపించారు. అందుకే నేను కూడా మీ రుణం తీర్చుకోవాలని నేరుగా ఇక్కడికి వచ్చా. నేను ఒకటే మీ అందరికీ చేస్తున్నా, భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీ రుణం తీర్చుకుంటాం. ఈరోజు మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం, ఇంకో పక్క జనసేన, ఇంకో పక్క బీజేపీ, 3 పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి ఎన్డీఏలో మనం ముందుకు పోయాం. మీరు చూస్తే ఏదైతే అరాచకాలు చేసిన వ్యక్తిని, తప్పులు చేసిన వ్యక్తిని ప్రజాకోర్టులో ఏ విధంగా శిక్షించారో మొన్న ఎన్నికలు ఒక ఉదాహరణ మాత్రం. ఎవరైనా సరే రాజకీయాల్లో విడిగితే వాళ్ళని కరెక్ట్ చేసే శక్తి మా ప్రజానీకానికి ఉంది. అదే మొన్న జరిగింది. ఈరోజు మేము ఎన్నోసార్లు మేమందరం చెప్పాం, రాష్ట్రంలో వివిధ స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తన మొదటి సంతకం చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సచివాలయం 2వ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమాల అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ స్థానిక సంస్థలకి మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్లను విడుదల చేస్తూ దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, కార్యదర్శులు డాక్టర్ కేవీవి సత్యనారాయణ, జానకి, వినయ్ చందు, చీఫ్ కమిషనర్ స్టేట్ టాక్సెస్ గిరిజా శంకర్, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ కె ఆదినారాయణ, డైరెక్టర్ ట్రెజరీస్ మోహన్ రావు, ఏపీజీఎల్ఐ డైరెక్టర్ శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.
నిత్యావసర సరుకుల్ని రాయితీపై అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రైతు బజార్లో రాయితీపై బియ్యం, కందిపప్పు పంపిణీ కోసం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. విజయవాడ ఏపీఐఏసీ కాలనీలోని రైతు బజార్లో కౌంటర్ ను మంత్రి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలకు ఇవాళ ఒక పండగ అని ఆయన వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలతో పాటుగా నిత్యావసర సరుకుల సరైన ధరలకి అందించడానికి కృషి చేశామని తెలిపారు. ధాన్యం కొనుగోలులో అన్యాయం జరుగుతున్న దానిపైన పోరాటాలు చేశామని తెలిపారు. వినియోగదారులకి సామాన్య ప్రజలకి ఒక పండుగ. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులకి అందుబాటులో ఉంచడానికి కోసం మా ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు వినియోగదారులకి నిత్యావసర సరుకులు సరైన ధరకు అందించాలనే ఒక ప్రయత్నం ఒక 10 రోజుల నుంచి మా డిపార్ట్మెంట్ అంతా కూడా కృషి చేశారు. అనేక ప్రాంతాల్లో రైతుల గురించి మేము కలిసినప్పుడు వాళ్ళ సమస్యలు మేము అర్థం చేసుకున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో కూడా మేము రైతులకి ధాన్యం కొనుగోలు విషయంలో అన్యాయం జరుగుతున్న దానిపైన ఆ రోజు కూడా మేము పోరాటాలు చేశాం. గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర అనే 2 అంశాలపైన రైతుకి ఎక్కడ అన్యాయం జరగకూడదని చెప్పి మా శాఖ నుంచి మేము గత ప్రభుత్వం సుమారు 36,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని 1,650 కోట్లు బకాయిలు రైతులకు చెల్లించకుండా వెళ్ళిపోయింది. అయినా కానీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి, ఉప ముఖ్యమంత్రి గారు చూపించిన చొరవతోటి 1000 కోట్ల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం ఏదైతే రైతులు మేము చెల్లించాలో 1,600 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ చెల్లించాం. ఇంకొక 600 కోట్ల రూపాయలు త్వరలోనే చెల్లించాల్సిన అవసరం ఉంది. అది కూడా చెల్లిస్తాం. సామాన్య ప్రజానీకం పడుతున్న కష్టాలు, వారి సమస్యల పరిష్కారం కోసం విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బారుకు విశేష స్పందన లభిస్తోంది. ఉండవల్లి నివాసంలో 16వ రోజు ప్రజా దర్బారుకు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలి వచ్చారు. ఆయా సమస్యల్ని సంబంధిత మంత్రిత్వ శాఖకు పంపి చర్యలు తీసుకోవాలని లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. ఆయా విజ్ఞప్తుల్ని పరిశీలించిన మంత్రి నారా లోకేష్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి అఖండ విజయం సాధించడంపై ఎర్రబాలానికి చెందిన మహిళా రైతులు గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ ను కలిసి అభినందనలు తెలిపారు.
అమరావతి మండలం పరిధిలోని దిడుగు గ్రామంలో 10 కిలోల గంజాని పోలీసులు పట్టుకున్న సంఘటన. గ్రామానికి చెందిన దున్నా ప్రభుదాసు అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే దురాశతో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి గ్రామం సాయినగర్ కు చెందిన ఆడింగుల రవికుమార్ గొర్రెబాబులతో స్నేహం చేస్తూ గంజాయిని కొంటూ గుంటూరు పరిసర గ్రామాలకు విక్రయిస్తూ అక్రమ మార్గంలో డబ్బు సంపాదించేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం పెద్ద మొత్తంలో గంజాయి రవాణా జరుగుతుందని సత్తెనపల్లి డీఎస్పీ గురునాథ్ బాబుకు ముందస్తు సమాచారంతో అమరావతి సీఐ ఏవి బ్రహ్మం అందుబాటులో లేనందున పెదకూరుపాడు సీఐ మంగారావుకు సమాచారం అందజేయడంతో సదరు సీఐ మంగారావు దిడుగు గ్రామ శివార్లోని సత్రం సెంటర్లో ఉన్న మర్రి చెట్టు వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ప్రభుదాసు రవికుమార్ బాబులు అనుమానాస్పదంగా వస్తూ ఉండటంతో వారిని పట్టుకుని విచారించారు. రవికుమార్ బాబులు ఒక బ్యాగులో చింతపల్లి నుంచి గంజాయిని తీసుకుని వచ్చి ప్రభుదాస్ కు ఇవ్వటానికి వచ్చినట్లు నేరం అంగీకరించారు. అంతటా సీఐ మంగారావు వారి వద్ద నుంచి 10 కిలోల గంజాయి, ఒక పల్సర్ ద్విచక్ర వాహనాన్ని, 2 సెల్ ఫోన్లని స్వాధీనపరుచుకున్నారు. కేసులో సత్తెనపల్లి డీఎస్పీ దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం ముటుకూరు గ్రామంలో ముటుకూరు ఏఈఎల్సీ ఆంధ్ర ఎవాంజికల్ లూథరన్ చర్చి సంఘంలో 5 సంవత్సరాలు పనిచేసే బదిలీపై వెళ్తున్న పాస్టర్ రెవరెండ్ పేరుపోగు యశరత్నం గారిని మరియు ముటుకూరు ఏఈఎల్సీ నూతన పాస్టర్ గా బాధ్యతలు చేపట్టిన పాస్టర్ రెవరెండ్ కటికల యేసుదానం గారిని గ్రామ నాయకులు, పెద్దలు, ఏఈఎల్సీ సంఘస్థులు, మహిళలు, గోర్లీ ఫెలోషిప్ పాస్టర్స్, బంధువులు, ఆత్మీయులు నూతన వస్త్రాలు బహుకరించి పూలమాలలు, బొకేలు, సాల్వతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్టర్ రెవరెండ్ మాచెల్ల జాన్ మోజేషు, పాస్టర్ రెవరెండ్ రమేష్, పాస్టర్ రెవరెండ్ పులిముల యేసుదానం, చర్చి డెలిగేట్స్ మాచెల్ల చిన్న పేరయ్య, పీసీసీ మెంబర్స్ మాచెల్ల చినరోషయ్య, మాచెల్ల యోహాను, కుక్కమోడి యేసోపు, సంఘ పెద్దలు, మాచెల్ల దేవదానం, గ్రామ పెద్దలు, నాయకులు, స్త్రీల సమాజం, యూత్ మొదలగు వారు పాల్గొన్నారు. ఉద్యోగాలు చేయించిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. మరి మన గ్రామం నుండి సర్వపడినటువంటి వారి గారికి అతను చక్కటి సమాజం జరుగుతుందంటే మనం చాలా ఆనందించాలి. అలాగే ఈ సందర్భంగా మన గ్రామ పెద్దలు, మన బ్రహ్మయ్య గారు, శంకర్ గారు, అదేవిధంగా మన సర్పంచ్ గారు, మన గ్రామ నాయకులు కలిసి కూడా చక్కగా సమాజం చేస్తూ ఉన్నారు. కాబట్టి సకల సన్మానాలు చూస్తూ అందరూ చప్పట్లు కొట్టండి. అన్నా కొద్ది పక్క జరిగే ఫోటో తీసుకొని పక్క ఈ కార్యక్రమాన్ని మాకు ముందుగా తెలియపరచాలని చెప్పారు. కానీ హడావుడిగా ఎప్పుడైతే రాత్రి ముగినప్పుడు చెప్పాడు. మేము కూడా చిన్న సన్మానం చేద్దాం. అక్కడ ఇక్కడ కాకుండా మన షాప్ దగ్గర, కానీ అవకాశాన్ని ఇవ్వలేదు. ఫాస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి బట్టలు పెట్టి సన్మానించాలనుకున్నారు షాప్ లో. తప్పకుండా రేపు వస్తే నేను తప్పకుండా చర్చిలోని బట్టలు పెట్టాలని అనుకున్నా. తప్పకుండా బట్టలు మాస్టర్ గారికి ఇవ్వాలని అనుకుంటున్నాను, పెట్టాలని కోరుకుంటున్నాను.
ఇప్పుడు చేసినటువంటి మన సంఘపాశ్వరం గారికి పూర్వకంతో సంతోషంగా కాబట్టి అందరూ సంతోషంగా చెప్పబడండి. అన్న జరుగు. మన నూతనంగా వచ్చినటువంటి మన సంఘ కాపుడు గారు కడిగల ఏదారు గారు కూడా మన దైవజనులకి యేసుమంతుల గారికి చక్కటి సర్వాగంతో సత్కరించడానికి కూడా ఏదారు గారికి. పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండాలో టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు దాడి. టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ పాతలావత్ అంజి నాయకుపై అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు కేతావత్ అంజి నాయకు గోవింద నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో వైసీపీ నాయకులు కేతావత్ అంజి నాయకు గోవింద నాయకు పదునైన ఆయుధాలతో టీడీపీ నాయకుడైన మాజీ సర్పంచ్ పాతలావత్ అంజి నాయకుపై దాడి చేసి గాయపరిచారు. క్షతగాత్రుల్ని మాచల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.